హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. ఎట్లరు మరి ఈ రోజు అయితే ఫైనలీ వీఆర్ గోయింగ్ ఫర్ ద స్కూల్ బ్లాగ్. సో పిల్లలు మరి మొత్తం అయితే హైదరాబాద్ లోపల ఓఆర్ఆర్ పైనకి అయితే వచ్చినాం. చూస్తారు కదా, టప్పాస్ బాల్ అయితే సన్ రూప్ లకి అయితే ఉంగబడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. ఎట్లరు సో పిల్లలు మేమైతే ఇప్పుడైతే మా చిన్నప్పుడు స్కూల్ కి అయితే వెళ్తున్నాము. ఆ స్కూల్ పేరు వచ్చేసి వికాస్ కాన్సెప్ట్ స్కూల్. అంటే 9th 10th అయితే నేను చదువుకున్నా. అంతకన్నా బిఫోర్ అయితే సెంట్ ఆండ్రూ స్కూల్ అయితే చదువుకున్నా. సో టపాస్ బాలు మనమైతే స్కూల్ కి పోతున్నాం ఈరోజు, ఓకేనా? మేమైతే హాస్టల్లో ఉంటుండే. నాకైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని చెప్పి కుదరలేదు. బట్ ఇవాళ అయితే ఇక మా తమ్ముడు కూడా, ఎందుకంటే మా తమ్ముడు కూడా 7th 8th 9th 10th కదా సక్కును 4 years. తమ్ముడేమో 4 years చదువుకోండు, నేను వచ్చేసి 9th 10th మాత్రమే. హాస్టల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అసలు. అప్పట్లో 2004 మాది బ్యాచ్. ఇక మా బేబీ కూర్చుంది వెనకాల. మా బేబీ ఇగో టపాస్ బాలు అండ్ అశోక్ బర్త్డే అనమాట. ఎవ్రీ వన్ విష్ మై బ్రదర్ అశోక్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. అండ్ ఇలాంటి బర్త్డేస్ మరిన్ని సెలబ్రేట్స్ ఫ్యూచర్ లా. అసలు అశోక్ కింద చాట్ కొట్టరు మరి ఒకసారి. సో ఇప్పుడైతే మేమైతే ఆన్ ద వే అనమాట. సో నేను ఇప్పుడు రికార్డ్ చేసే కెమెరా కూడా డీజే యాక్షన్ 4 కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నా. చాలా బాగుంది, చూస్తారు కదా. ఇప్పుడైతే వైడ్ యాంగిల్ లెన్స్ తో షూట్ చేస్తున్నాం మేము. సో ఇప్పుడైతే మేము ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్ బేబీ. సో పిల్లలు మరి మొత్తం అయితే హైదరాబాద్ లోపల ఓఆర్ఆర్ పైనకి అయితే వచ్చినాం. చూస్తారు కదా, టప్పాస్ బాల్ అయితే సన్ రూప్ లకి అయితే ఉంగబడ్డాడు. వాయమ్మ ఊరు నాయను ఉంగడా చూడు. ఎంజియా? అది ఎంజియా? సో మొత్తానికి అయితే ఓఆర్ఆర్ పైనకి అయితే ఎక్కినాము. ఎడికి పోతున్నావు కన్యా? స్కూల్ కా? మా స్కూల్ కి పోతున్నాం అంట. కన్యా గారు చెప్తున్నాడు మా స్కూల్ కి. సో పిల్లలు మరి ఫైనల్లీ మా స్కూల్ కి అయితే వచ్చేసినాము. సో ఇది వచ్చేసి వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్. నేనైతే 9th 10th క్లాస్ అయితే దీంట్లో చదువుకున్నా. తమ్ముడు అయితే 7th 8th 9th 10th 4 years అయితే చదువుకున్నా. అయితే 2 years మాత్రమే. మాది వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ అనమాట, 2004 10th బ్యాచ్. సో మా చైర్మన్ కోటేశ్వరరావు సార్ అనమాట. ఆయన అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేడు. సో ఇది వచ్చేసి మా స్కూల్ ఎంట్రన్స్ అనమాట, వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్. హాస్టల్ ఉంటుంది, స్కూలింగ్ ఉంటుంది అనమాట. హాస్టల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్కూల్ వచ్చేసి రైట్ సైడ్, ఓకేనా? చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం అయితే స్కూల్ లోపలికైతే వెళ్దాం. యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా ఉందో 2004 అయితే అట్లనే ఉంది. బట్ కలరింగ్ అవన్నీ మార్చారు. ఇది సేమ్ ఇట్లనే ఉంటుండే, ఈ స్టోన్ అవన్నీ సేమ్ ఉంటుండే. ఇక్కడ రైట్ సైడ్ చూపి ఒకసారి. ఇక్కడ గుడి ఉంటుంది, అక్కడ సరస్వతి టెంపుల్. ఒకసారి వెళ్ళి చూసేద్దామా? సో ఇక్కడ అయితే మనకి సరస్వతి టెంపుల్ ఉంటుంది. సో అక్కడనే మనకి ఇది వచ్చేసి మన క్లాసెస్. ఇవి లెఫ్ట్ సైడ్ చూపి, సారీ రైట్ సైడ్. అవి వచ్చేసి మా క్లాసెస్ అనమాట, కింద డైనింగ్ అనమాట. సో అక్కడే మాకు లైక్ నార్మల్గా స్టడీ అవర్స్ కూడా అక్కడనే అవుతుండే. సో ఇట్లా ఇక్కడ అసలు అపార్ట్మెంట్స్ ఇవన్నీ లేకుండా అప్పుడు మొత్తం ఓపెన్ వ్యూ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుండే వ్యూ అసలు. కానీ మంచి కట్టిరు మెట్లు. అప్పుడు నార్మల్ ఉంటుండే నాకు తెలిసి. లేదు, సేమ్ అదే. ఇవేనా? ఇదే టైలింగ్ దే ఉండే. ఇప్పుడు చౌదరి సార్ ఉన్నారు. మ్యామ్ చౌదరి సార్ ఉన్నారా మ్యామ్? ఇప్పుడు ఇప్పుడు శ్రీవేణి మ్యామ్. ఇప్పుడు శ్రీవేణి మ్యామ్ వైస్ ప్రిన్సిపల్. ఓకే శ్రీవేణి మ్యామ్ మనకి లేదు సోషల్ లేదు మ్యాథ్స్ అని. ఫిజిక్స్ ఏమో దుర్గా కుమారి మ్యామ్. ఆయన ప్రిన్సిపల్. అప్పుడు వాళ్ళు ప్రిన్సిపల్ రిటైర్ అయ్యారు. మేము ఉన్నప్పుడు శైలజ మ్యామ్ ఉంటుండే మ్యామ్. దాని తర్వాత మ్యామ్ ప్రైమరీ. అలా నేను అదే చెప్తున్నాను, మన పిల్లల్ని పిలిస్తే చీఫ్ గెస్ట్లు అందరూ ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు, ఇంకెందుకు బయట వాళ్ళు మనకని చెప్తున్నాను. ఇప్పుడు గ్యాదర్ చేయాలి అందరు అడ్రస్లు, ఫోన్ నంబర్స్. అంటే మా బ్యాచ్ మాకు అందరూ టచ్లో ఉంటారు. పట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అంటే మా బ్యాచ్ లో ఓన్లీ బాయ్స్ కొంతమంది ఉన్నాం మ్యామ్. ఒక 15-20 మెంబర్స్ ఉన్నాం మ్యామ్. గెలిగితే అందరు వచ్చేసారు మ్యామ్. అంటే అనుకుని రావాలి మ్యామ్. ఓకే మ్యామ్, వెళ్దాం. స్టాఫ్ అందరినీ మ్యామ్ వాళ్ళందరికీ కొంచెం ఫెలిసిటేట్ చేస్తాం. 20 years ఇదంతా అప్పుడు మేము ఉన్నప్పుడు ఇదంతా మట్టి ఉండే మ్యామ్. సో ఇది వచ్చేసి నార్మల్గా స్కూలింగ్ కదా మ్యామ్. ఇది స్కూలింగ్. గర్ల్స్ హాస్టల్ కూడా పైన కదా మ్యామ్? గర్ల్స్ హాస్టల్. ఎస్.
ఇప్పుడు లేదు కదా హాస్టల్స్ తీసేసాము. తీసేసిరానా ఓకే హాస్టల్స్ కింద మెస్ ఉంటుండే. అక్కడ మ్యామ్. సిబిఎస్ఈ అలౌ చేయట్లేదు. 2007 పాస్ అవుట్ బ్యాచ్ సార్. నువ్వు కూడా ఉన్నావు కదా అన్నయ్య? సార్ కూర్చోండి సార్ 2004 బ్యాచ్ నేను 2004 బ్యాచ్ సార్ సార్ మీరు ఫిజిక్స్ అంటే మీరు సిబిఎస్ఈ కి ఉంటుండే సార్ మీరు. మేము State batch ఆ? ఉండే. yes మ్యామ్ స్టేట్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ మనకి స్టార్టింగ్ లో ఇది ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా సో వచ్చేసి నార్మల్గా మాకు స్కూల్ బట్ ఇది స్కూల్ లాంజ్ ఏరియా అంటే మనం మామూలు క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చేసి క్లాస్ రూమ్స్ ఉంటుండే పైన వచ్చేసి గర్ల్స్ హాస్టల్ ఉంటుండే అప్పుడు మా టైంలో సో సెంటర్లో వచ్చేసి మనకి వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ వాళ్ళ ప్రిమిసెస్ అనమాట ఇక్కడ సో అదనమాట బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటుండే మొత్తం స్టాండర్డ్ ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆడిటోరియం అనమాట ఆడిటోరియం కమ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట ఇది దాని లోపల కూడా వెళ్దాం మనము సో అప్పుడు మస్తు ఆడుతుండే బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్ట్ ఉంటుంది లోపల మస్తు ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాకు బాయ్స్ హాస్టల్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా బాయ్స్ హాస్టల్ రైట్ సైడ్ పైన వచ్చేసి గర్ల్స్ హాస్టల్ ఉంటుండే సో ప్రజెంట్ అయితే హాస్టల్ అనేది లేదంట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఎగ్జాక్ట్లీ మేము ఉన్న హాస్టల్ అనమాట సో ఇప్పుడైతే యాక్చువల్లీ +1 +2 అనమాట ఇక్కడ +1 +2 వేసిరంట సో అప్పుడు ఓన్లీ 10th వరకే ఉంటుండే సో ఇప్పుడు +1 +2 వేసిరు సో ఆల్రెడీ చదువుకుంటారు లోపల యా ఇది మన ఎస్టీడీ ఇది యా ఇది ఇది ఈ ఫోన్ బూత్ టెలిఫోన్ బూత్ ఉంటుండే మాది చిన్న డబ్బా టెలిఫోన్ బూత్ అనమాట ఇక్కడ నిల్చుంటుండే ఒక వార్డెన్ వచ్చి నిల్చుంటుండే ఈడ ఒకటి నిల్చుంటుండే దాని తర్వాత ఈడ కూడా ఇంకొక విండో ఉంది టెలిఫోన్ బూత్ ఇది టెలిఫోన్ బూత్ ఇది మా టెలిఫోన్ బూత్ ఇది 2 ఫోన్స్ ఉంటుండే 2 minutes ఇస్తుండే వాళ్ళు మాట్లాడడానికి కూడా నాట్ మోర్ దెన్ 2 minutes. పైన వచ్చేసి మా రూమ్స్ అనమాట హాస్టల్ రూమ్స్ పైన సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్లో చీఫ్ వార్డెన్ రూమ్ ఉంటుండే చీఫ్ వార్డెన్ అండ్ సిక్ రూమ్ మెడికల్ సిక్ రూమ్ ఇది చీఫ్ వార్డెన్ రూమ్ ఇది సిక్ రూమ్ ఉంటుండే అంటే సిక్ అయిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటుండే మేము కావాలని ఉల్లిగడ్డలు వెళ్ళిపాయలు పెట్టుకుంటుండే సంకలం అనుకుంటుండే సైలెంట్గా సో ఇట్లా వస్తే ఇది మొత్తం మన హాస్టల్ బ్లాక్ అనమాట అందరూ ప్రతి ఒక్కరు ఉంటుండే లైక్ ఇదంతా హాస్టల్ ఉంటుండే వెనకనేమో ప్రీ ప్రైమరీ ఆ గ్రిల్ చూసిరా బయటికి ఉరికి రాకుండా లాకేసేస్తుండే నైట్ అయితే ప్రీ ప్రైమరీ స్కూల్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుండే హాస్టల్ ఇది. సో గ్రిల్ ఉంటుండే లాక్ వేసుకోనికి ఇది వచ్చేసి మా ఫోన్ బూత్ ఉంటుండే టెలిఫోన్ బూత్ లైన్ లో నిల్చుంటుండే. ఇట్లా ఇగో నేను ఇన్ని జారుతుండే ఒక్క నిమిషం కానీ నువ్వు జరు పక్క జరు ఏయ్ ఇట్లా జారుకుంటూ వస్తుండే నేను వాయమ్మ ఓరు నాయన వీడవడరు ఇట్లా జారుకుంటూ వస్తుండే మజా వస్తుండే ఇంకా ర్యాపిడ్స్ అవి ఇంకా స్వాన్స్ అవి ఉంటుండే ఇక్కడ అదే 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 స్వాన్ డక్స్ ఉంటుండే. సో మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుండే మాది రూమ్ ఇది హాస్టల్ అనమాట కంప్లీట్గా ఇది వచ్చేసి చిన్న ఆడిటోరియం లాంటిది అంటే మామూలుగా మూవీస్ ప్లే చేస్తుండే మాకు సెకండ్ సాటర్డే మూవీ వీక్లీ వన్స్ అట్లా మూవీస్ ప్లే చేస్తుండే దీంట్లో మా కోసం హాస్టలర్స్కి హాస్టల్ బా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది చీకటి అయిపోయింది ఇది వచ్చేసి ఫస్ట్ నా రూమ్ ఉంటుండే ఇగో ఇది 118 ఇది యా ఇవన్నీ లాక్ ఉన్నాయి ఇది నా రూమ్ ఇది ఉంటుండే ఇగో ఇది వచ్చేసి నా హాస్టల్ రూమ్ ఉంటుండే స్టార్టింగ్లో బట్ ఇప్పుడైతే లాక్ ఉన్నాయి అవన్నీ యాక్చువల్లీ క్లాసెస్ చేసేసారు అనమాట ఇప్పుడు 118 ఉంటుండే రూమ్ నెంబర్. ఇది 2B అంట క్లాస్ 2B సో ఇవి వచ్చేసి మా గ్రిల్ పాయింట్స్ గ్రిల్ ఇగో స్క్రూ కనిపిస్తుందా అది మా గ్రిల్ పాయింట్ అనమాట ఇది మీరు మార్కింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఎవరు పోకుండా బయటికి ఎవరు బయటికి మామూలు పారిపోతుండే అప్పట్లో. మాకు అప్పుడు +1 లేకుండా ఇక్కడ ఓన్లీ 10th వరకే ఉంటుండే ఈ స్కూల్ ముందు స్టోరీ చూడలేను హాయ్ థ్యాంక్ యూ చూసాను చాలా వీడియోస్ నేను ఫస్ట్ బ్యాచ్ రా 2004 ఫస్ట్ బ్యాచ్ ఎలా ఉండే అన్న హాయ్ హాస్టల్ మాది హాస్టల్ పైన ఉంటుండే ఎగ్జాక్ట్లీ అప్పుడు ఇప్పుడు +1 +2 అయింది కదా ఎస్ మొత్తం అది మొత్తం ఇది మొత్తం హాస్టల్ ఇది మీరు ఎప్పుడు 10th క్లాస్ 2004 2004లోనే స్టార్ట్ అయింది 2004లోనే నేను 9th జాయిన్ అయినా రే రే పూరా ఇక్కడైతే గ్రౌండ్ అనమాట చూస్తే ఏదో వచ్చేసి గ్రౌండ్ అనమాట ఇక్కడ వాలీబాల్ మేము ఇక్కడ వాలీబాల్ ఆడుతుండే కదా ఇక్కడ నాకు అన్ని గుర్తుకున్నాయి ఇక్కడ 2004 అంటే ఆల్మోస్ట్ లైక్ 20 years అయిపోయింది 2 కోట్లు అవుతుండే వాలీబాల్ సో అట్లా సో ఇవన్నీ లైక్ అప్పుడే ఇక్కడ ఇల్లులు అవన్నీ లేకుండా అనమాట లైక్ నియర్ బై ఇవన్నీ ఇల్లులు అయితే లేకుండే మొత్తం ఓపెన్ ఉంటుండే ఎస్
మొత్తం ఓపెన్ ఉండి పీకాక్స్ అన్ని తిరుగుతున్నాయి మా పక్క నుంచి. సో మరి మొత్తానికి అయితే మా వాలీబాల్ కోర్ట్ అనమాట. అప్పుడైతే నాకు తెలిసి నేను 10th ఇంకా చిన్నగా ఉంటుండే. 10th మనకి ఎంత 14 years ఉంటుండే కదా. ఇప్పుడు గొర్రెలకి అయినాం కదా. సో ఇది వాలీబాల్ కోర్ట్ అనమాట. ఇప్పుడు చూస్తారు డేరాడూన్ ట్రైన్ డేరాడూన్ బేబీ కనేగాడు కొడతాడు. ఓకే గట్ల పడతావు కానీ బాస్కెట్ బాల్ అది. దాన్ని బాస్కెట్స్ బాల్స్ అంటారు దాన్ని. ఎస్ సప్పుడు వద్దు. సీసా ఎక్కుతారా? ఇది కూర్చోను, ఇది కూర్చో మెల్లగా మెల్లగా. హడి 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 కానీ గట్టి పట్టుకో. ఓర్ నాయన వామ్మోర్ నాయన వీడియో పడరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పుడు కూడా ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే, మంచిగా కూర్చొని ఆడుతుండే. అప్పుడు ఈ సీసా ఉంటుండే, అదే ఉయ్యాల ఏదో ఉంటుండే అక్కడ. ఇవన్నీ లేకుండే కొన్ని. ఆ పైకి కూడా ఎక్కొచ్చు. అది ఆ స్ప్రింగ్స్ ఎగురుతుంది. జర అమ్మో నాయన అదే అమ్మ గొర్రె దగ్గర ఎగురుతుంది. వామ్మో నాయన హడి హడి హై డేరాడూన్ డేరాడూన్. సో పిల్లలు మరి మొత్తానికి మా స్కూల్ మెమరీస్ అనమాట. సో మొత్తం తిరుగుతుండే రవ్వ. ఇది మొత్తం ఖాళీ ఉంటుండే మన కింద. ఇప్పుడు మొత్తం ఫ్లోరింగ్ వేసారు కానీ మట్టి ఉంటుండే. మా తమ్ముడు కూడా లైక్ 4 years చదువుకుంటూ, నేనైతే 2 years ఫస్ట్ బ్యాచ్ అనమాట. లైక్ 2003లోనే స్టార్ట్ అయింది స్కూల్. సో 2003 to 2005 నాది ఉంటుండే. 9th 10th ఇక్కడ చేసిన. సో ఇంకా తమ్ముడు కూడా 4 years అయితే చదువుకోండు. వీ యూజ్డ్ టు బి లైక్, నాకైతే ద బెస్ట్ స్కూల్ అనిపించింది ఆ టైంలో అయితే, ద బెస్ట్ స్కూల్. అండ్ ఈవెన్ టుడే ఆల్సో. ఇంతకుముందు మాకు స్టేట్ సిలబస్ ఇంకా సిబిఎస్ఈ సిలబస్ సపరేట్ ఉంటుండే. క్లాస్ 1 to 10 అంటే ఎల్కేజీ నుంచి 10 వరకు ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సిబిఎస్ఈ అయింది. ఓన్లీ సిబిఎస్ఈ ఫ్రమ్ క్లాస్ 1 to +1 +2 కూడా అయింది ఇప్పుడు ఈసారి. అయితే రైట్ సైడ్ హాస్టల్స్ అవన్నీ తీసేసారు కాబట్టి +1 +2 అయింది. సో మరి మీరు జాయిన్ అవుతారా? కానీ ఈ స్కూల్లో బాగుందా? మంచిగా ఉంది కదా, ప్లే గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంది చూడ అక్కడ. నువ్వు బేబీ జాయిన్ అవుతావు? మా బేబీ అయితే ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తాను అయితే. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే హాలిస్టిక్ ఈజ్ ద బెస్ట్ నాకు తెలిసి. హాస్టల్ అనేది హాస్టలిక్ ఎడ్యుకేషన్ బియాండ్ స్కూలింగ్ అని ఉంటుండే మా ట్యాగ్లైన్. హాస్టలిక్ ఎడ్యుకేషన్ బియాండ్ స్కూలింగ్ అని ఉంటుండే. హాలిస్టిక్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్ బియాండ్ స్కూలింగ్ అని ఉంటుండే మా ట్యాగ్లైన్ అనమాట అది. వీళ్ళకి హాస్టల్ వేస్తేనే బెస్ట్. అమ్మో ఈ జనరేషన్ హాస్టల్ వేస్తేనే బెస్ట్. అమ్మో అస్సలు వినరు వీళ్ళు. ఏమనంటే చాకోపాయలు అంటారు, బిస్కెట్లు అంటారు, చాక్లెట్లు అంటారు. ఇదే స్కూల్లో చిప్స్. ఆడ చూడు, గట్టు చూడు, నన్నే చూస్తున్నా, గట్టు చూడు. ఓకే, సో మొత్తానికి మా స్కూల్ మెమరీస్ అనమాట. సో ఇక వెళ్తున్నాం ఇక. ఓకేనా, చీకటి అయితే అయిపోయింది, వెళ్తున్నాం. కానీ బాయ్ చెప్పేసి కెమెరాకి. బాయ్, టేక్ కేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.